ఆపరేషన్ సింధూర్ తర్వాత తన తొలి విదేశీ పర్యటన చేస్తున్నారు ప్రధాని మోదీ. తన పర్యటనలో భాగంగా కెనడా చేరుకున్నారు ఆయన. ఇవాళ రేపు 2 రోజులతో పాటు దేశంలో పర్యటించనున్నారు. G7 సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. అంతకుముందు సైప్రస్లో పర్యటించిన ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ సరిహద్దు ఉగ్రవాదంపై పోరాటం నిరంతర మద్దతు అందించినందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైప్రస్కు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ వ్యాఖ్యలకు గమనిస్తే పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ దేశంలో మిగిలిన ప్రాంతాల్లోని ఉద్భవిస్తున్నాయని ఉగ్రవాదాన్ని ఎత్తి చూపారు. సరిహద్దు ఉగ్రవాదాలు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో సైప్రస్ నిరంతర మద్దతు ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు ఆయన. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించడానికి మా ఏజెన్సీల మధ్య రియల్ టైమ్ సమాచార మార్పిడి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేస్తాయని నికోసియాలోని ద్వైపాక్షిక సమావేశం అనంతరం చెప్పారు మోదీ. సైప్రస్ అధ్యక్షుడు నికోసు క్రిస్టో డౌన్ లైన్స్లతో సంయుక్త ప్రకటనలు వెల్లడించారు.